నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. చాలాసార్లు చాలా అంశాలు మీకు చెప్పాను. మన మానసిక భావోద్వేగాలను కానీ, మన ఆరోగ్యాన్ని కానీ, మానసిక ఆరోగ్యాన్ని కానీ స్థిమితపరచని, అంటే ఒక రకంగా అస్వస్థతకు గురి చేసేటువంటి శక్తుల్ని వదిలేసుకోవటం మంచిది. అది తప్పని మనం అనుకోకూడదు. చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మన విజయాలను ప్రశంసిస్తూనే పరిహసించే వాళ్ళు ఉంటారు. మన అపజయాల పట్ల సానుభూతి చూపిస్తూనే విక్రించే వాళ్ళు ఉంటారు. అంటే మనం విజయం సాధించినా అపజయం సాధించినా ఒకే రకంగా స్పందిస్తుంటారు. కానీ మనం ఏం చేసాం? మనం అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకున్నామా, లేదా మన అన్నది మనం నిరూపించుకున్నామా అని. చాలామంది నేను అనే మాట సరికాదు. నిజమే, నేను అనే మాట సరికాదు. మనం అనే మాట సంఘటితకు చిహ్నం. అలాగే మనం చూసే చూపులను బట్టి, మన ఆలోచన విధానాలను బట్టి మనలోని ప్రతిభకు గుర్తింపు వస్తుంది. చాలాసార్లు బహుశా ఇప్పటికీ అనేక సభల్లో దగ్గర దశాబ్దంగా మీకు చెప్తున్నటువంటిది అనేక మంది పెద్ద మనుషుల మధ్య ఒక వ్యక్తి హైదరాబాదులో నడిబొడ్డున ఉన్నటువంటి ఒక రాయిని చూశాడు. చాలా గొప్ప రాయి, చూస్తే గుండ్రంగాను చాలా అందంగా కనపడుతుంది అతని కళ్ళకి. చూసేవాళ్ళకి మాత్రం దాన్ని తొలగిస్తే బాగుండు అనిపించింది. సరే, అందంగా ఆ రాయిని చూసినటువంటి వ్యక్తి ఒక దినాన ఆ రాయి రూపురేఖలే మార్చేశాడు. ఆ రాయి చుట్టూ ఉన్న చెట్లను నరికేశాడు. ఆ చుట్టూ ఇటుకలు పేర్చి ఒక స్క్వేర్ లాగా చేసి అక్కడ అప్పటికప్పుడు మొక్కలు వేశాడు. 2 సిమెంట్ బెంచీలు వేశాడు. చాలామంది అప్పుడు దాకా ఆ ప్రాంతాన్ని అసహించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చొని విశ్రమించారు.